अल्हम्दुलिल्लाह अहमदु रब्बी हम्दन अज़ीमन जलीला व अश्कुरुहु शुक्रन कसीरन जज़ीला व अशहदु अन ला इलाहा इल्लल्लाहु वहदहु ला शरीका लह खालिकुल इबादी व मुजद्दिदुल अअयाद व जामिउन नास लियौमिल मआद सुब्हानहु व बिहम्दिहि बुक्रतन व असीला व अशहदु अन्न मुहम्मदन अब्दुहु व नबियुहु इज्तबाहु रब्बुहु रसूलन वस्तफ़ाहु खलीला सल्लल्लाहु अलैहि व अला आलिहि व सहबिहि व सल्लम तस्लीमन कसीरन इला यौमिद्दीन। क़ाल अल्लाहु अज़्ज़ व जल फ़िल क़ुरानिल मजीद अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्लज़ी ख़लक़नी फ़हुव यहदीन वल्लज़ी हुव युतइमुनी व यस्क़ीन व इज़ा मरिज़्तु फ़हुव यश्फ़ीन वल्लज़ी युमीतुनी सुम्म युह्यीन वल्लज़ी अत्मउ अन यग़फ़िर ली ख़तीअती यौमद्दीन रब्बि हब्ली हुक्मन व अल्हिक़नी बिस्सालिहीन। ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే అంకితం। అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ ఆలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక। పరామర్శ పరమార్థం। అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఇలా ప్రకటించారు, నన్ను సృష్టించినవాడు ఆ విశ్వప్రభువే, ఆయనే నాకు రుజుమార్గం చూపించాడు, నాకు ఆహార పానీయాలు ఆయనే ప్రసాదిస్తున్నాడు, నేను జబ్బున పడితే స్వస్థత చేకూర్చేవాడు కూడా ఆయనే, నాకు మరణం కలిగించేవాడు, పరలోకంలో నన్ను పునరుజ్జీవింపజేసేవాడు కూడా ఆ నిజప్రభువే। ఆయన తీర్పు దినాన నా పాపాలు క్షమిస్తాడని ఆశిస్తున్నాను। అభిమాన మిత్రులారా, మానవ జీవితంలో కలిమి లేమి అనేది, కష్టం సుఖం అనేది, లాభం నష్టం అనేది, జయాపజయాలు అనేవి సర్వసాధారణమైనది। అలాగే ఆరోగ్యం అనారోగ్యం కూడా। ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఒక విశ్వాస పురుషుడు కానీ ఒక విశ్వాస స్త్రీ కానీ తన సొంత విషయంలో, సంతాన విషయంలో, సంపద విషయంలో పరీక్షకు, పీడనకు, విపత్కర స్థితికి, ఆపద పరిస్థితికి గురి చేయబడుతూనే ఉంటారు। చివరికి వారు అల్లాహ్తో కలుసుకున్నప్పుడు ఎలాంటి పాపం లేని పవిత్రులుగా కలుసుకుంటారు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు। అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జబ్బుతో, జ్వరంతో బాధపడుతున్నప్పుడు అబూ సయీద్ ఖుద్రీ రలియల్లాహు అన్హు గారు పరామర్శించడానికి వెళ్ళి చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు తమరు అంటే, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాకు రెట్టింపు పరీక్ష అనేది పెడతాడు, అలాగే దానికి పుణ్యం కూడా అలానే ఉంటుంది।
కనుక పరీక్షించబడిన వ్యక్తుల్లో అగ్రగాములు ఎవరు అంటే ప్రవక్తలు, ఆ తర్వాత వారిని పోలినవారు, ఆ తర్వాత వారిని పోలినవారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేయడమే కాకుండా, మీలో ఒకరికి సంపద కలిగినప్పుడు, బలం కలిగినప్పుడు, ఒక విజయం లభించినప్పుడు ఎంతగానైతే మీరు సంతోషిస్తారో, అల్లాహ్ దాసుల్లోని కొందరు వారికి పరీక్ష ఎదురైనప్పుడు, కష్టం కలిగినప్పుడు, విచారం కలిగినప్పుడు, విషాదం కలిగినప్పుడు వారు దానికన్నా ఎక్కువ సంతోషిస్తారు అన్నారు. ఎందుకంటే ఇన్నమా యువఫ్ఫస్ సాబిరూన అజ్రహుం బిగైరి హిసాబ్. ఆపదలు రావడం సహజమే, అయితే ఆపదల్ని సహనం అనే ఆయుధంతో ఎదుర్కోవడం అనేది గొప్ప. మరి ఎవరైతే సహన స్థైర్యాలు కలిగి ఉంటారో, ఓర్పు, నేర్పు, ఓర్మి, కూర్మి అనేది కలిగి ఉంటారో, వారికి అల్లాహ్ సుబ్హానహు తఆలా లెక్కలేనంత యొక్క ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు అని ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవియడం జరిగింది. కనుక అభిమానమిత్రులారా, ఇస్లాం రోగుల పరామర్శ గురించి ఇచ్చే ఆదేశాన్ని మనం తీసుకున్నట్టయితే, ప్రపంచంలో నిస్సహాయులైన మానవుల పట్ల, ఇంకా చెప్పాలంటే సొంత పని చేసుకోలేకపోతున్న యొక్క ప్రాణుల పట్ల, అవి జంతువులైనా సరే, వారు మనుషులైనా సరే, వాటిని పరామర్శించడం, సహాయం చేయడం, ఆదుకోవడం, ఓదార్చడం అనేది గొప్ప పుణ్యకారం. దీన్నే అరబీలో అయాద అంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన జీవితంలో స్వయంగా అనేక మందిని ఆయన ఓదార్చడం, పరామర్శించడమే కాకుండా, మీరు కూడా ఓదార్చండి, మీరు కూడా పరామర్శకి పూనుకోండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రేరేపించారు కూడా. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఖైదీలను విడిపించండి, ఆకలి కొన్న వారికి అన్నం పెట్టండి, రుణగ్రస్తుల యొక్క రుణభారాన్ని తగ్గించండి, రోగుల్ని పరామర్శించండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అభిమానం ఇట్లా విలువ పెరగాలంటే లక్షలు కాదు, లక్షణాలు కావాలి. విజ్ఞానం వికసించాలంటే విద్య కాదు, విఘ్నత కావాలి. మేధావిక గుర్తింపు పొందాలంటే పట్టాలు కాదు, ప్రావీణ్యత కావాలి. వినయం, సహనం, సంయమనం, విశ్వసనీయత సమాజంలో గౌరవాన్ని పెంచుతాయి. మన జీవితం చాలా విచిత్రమైనది. కష్టపడి విజయం సాధించామని విశ్రాంతి తీసుకుంటే కుదరదు. అది నిలబెట్టుకోవడానికి అహర్నిశలు కృషి చేస్తూనే ఉండాలి. ప్రయత్నించి ఓడిపోయామని సరిపెట్టుకున్నా కుదరదు. విజయం దక్కే వరకు పరిశ్రమిస్తూనే ఉండాలి. రెండింటికి మానసిక సంయమనం అనేది తప్పనిసరి. అభిమానంతో ఒక ముస్లింకి, ఒక ఆరోగ్యవంతుడికి, రోగికి ఉన్న మీద రోగికి ఉన్న హక్కు ఏది అన్న విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, హక్కుల్ ముస్లిమి అలల్ ముస్లిమి ఖమ్సున్, రద్దు సలాం, వ ఇయాదతుల్ మరీజ్, వ ఇత్తిబాఉల్ జనాయిజ్, వ ఇజాబతుద్ దావా, వ తష్మీతుల్ ఆతిస్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒక ఆరోగ్యవంతమైన ముస్లిం మీద తోటి రోగి అయిన ముస్లింకు ఉన్న హక్కుల్లో వ్యాధి పరామర్శ అనేది కూడా ఒకటి ఉంది. అలాగే సామాన్యంగా హక్కులు మనం తీసుకున్నట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అతను సలాం చేసే దానికి ప్రతి సలాము చెయ్యాలి, అతను వ్యాధిగ్రస్తుడైనప్పుడు అతన్ని పరామర్శించాలి, అతను చనిపోతే అతని జనాజాలో పాల్గొనాలి, అతను ఆహ్వానం అందిస్తే దాన్ని అంగీకరించాలి, అతను తుమ్మి అల్హమ్దులిల్లాహ్ అని అంటే దానికి సమాధానంగా యర్హముకల్లాహ్ అని అనాలి. అభిమానమిత్రులారా, నేను అనే అహం మనుషులను దూరం చేస్తుంది. మనం అనే భావం మిత్రమా స్వాగతం అంటుంది. స్నేహం అనే బంధం జీవితాంతం తోడు ఉంటుంది.
సానుకూల స్పందన మన దృక్పథంలో మార్పును తెస్తుంది. మన అనుభవాలుగా మారి మనతో కలిసి ప్రయాణం చేస్తాయి. అవి భయమైన, దూకుడు అయిన, నమ్మకమైన, అనుమానమైన, సంకల్పమైన, సందేహమైన ఎంచుకోవాల్సిన వివేకం మాత్రం మనదే అన్న విషయాన్ని మనం గమనించాలి. అభిమాన మిత్రులారా, రోగి పరామర్శ వల్ల కలిగే పుణ్యాన్ని మనం తీసుకున్నట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఒక ముస్లిం మరో ముస్లిం సోదరుని పరామర్శించడానికి వెళ్ళి తిరిగి వచ్చే వరకు అతను స్వర్గవనాల్లోని ఓ వర్గంలో విహరిస్తూ ఉంటాడు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే వేరొక ఉల్లేఖనంలో రోగిని పరామర్శించడానికి ఒకతను సాయంత్రం బయలుదేరినప్పుడు అతని వెంట 70,000 మంది దైవదూతలు కూడా బయలుదేరుతాడు. మరునాడు ఉదయం వరకు వారు ఆ వ్యక్తి పాప విముక్తి కోసం దువా చేస్తూ ఉంటారు. అతని కోసం స్వర్గంలో ఓ స్థానం అనేది ప్రత్యేకించబడుతుంది. 3 అనుగ్రహాలు చూడండి. 70,000 మంది దైవదూతలు మన వెంట నడుస్తారు. వారు మన పాప మన్నింపు కోసం దువా చేస్తారు. అలాగే స్వర్గంలో మన కోసం అనేది ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అలాగే అతను రోగిని పరామర్శించడానికి ఉదయం కనుక బయలుదేరినట్లయితే దైవదూతలు ఆ రోజు సాయంత్రం వరకు 70,000 మంది అతని వెంట ఉంటారు. అతని పాపం మన్నింపు కోసం అనేది సాయంత్రం దాకా దువా చేస్తూ ఉంటారు. అలాగే అతని కోసం స్వర్గంలో పండ్లతో నిండిన ఓ తోట ప్రత్యేకించబడుతుంది అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే మనం తోటి ముస్లిం వ్యాధిగ్రస్తుని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వుజూ చేసి వెళ్ళాలి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మర్యాదను కూడా తెలియజేయడం అనేది జరిగింది. కనుక అభిమానం ఇస్తారు. వ్యాధిగ్రస్తునికి సేవ చేయడానికి వెళ్ళి అతన్ని పరామర్శించే వ్యక్తిని ఉద్దేశించి ఆకాశంలో ఉండే దూత ఒకడు ఇలా ప్రకటన చేస్తాడు, నువ్వు ఎంతో మంచి పని చేస్తున్నావు, నీ నడక ధన్యమవుగాక, నువ్వు స్వర్గంలో స్థానాన్ని ఏర్పరచుకున్నావని శుభవార్త కూడా తెలియజేయడం అనేది జరుగుతుంది. కనుక అభిమానం ఇట్లా నేను అనే ఆలోచన అహాన్ని పెంచుతుంది, నాదే అన్న భావన స్వార్థాన్ని పెంచుతుంది. అహం స్వార్థం రెండూ కలిసి ఆధిపత్యాన్ని పెంచుతాయి. కానీ ఆధిపత్యం మాత్రం అన్ని వేళలా సమర్థనీయం కాదు. మానవత్వమే సదా సౌభ్రాతృత్వం. తాళానికి తాళం చెవి పరిష్కారం, పాపానికి ప్రాయశ్చిత్తం పరిష్కారం, సన్మార్గానికి సత్సంగం పరిష్కారం, రోగానికి ఔషధం పరిష్కారం. పరిష్కారం లేని సమస్యే ఉత్పన్నం కాదు. కానీ సానుకూల దృక్పథంతో ప్రయత్నం మాత్రం మనందరి మానవ ధర్మమని పెద్దలు చెప్పారు. కనుక అభిమానం ద్వారా దాసుని పరామర్శించడం అంటే దేవుణ్ణి పరామర్శించినట్టే. కనుక హదీస్ ఖుద్సీలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెబుతున్న మాట, ఓ ఆదం పుత్రుడా, నేను జబ్బున పడినప్పుడు నువ్వు నన్ను పరామర్శించడానికి రాలేదేమిటి అని. అప్పుడు దాసుడు, ఓ నా ప్రభు, నేను మిమ్మల్ని ఎలా పరామర్శించగలను? మీరు సకల లోకాల ప్రభువులు, అలాంటప్పుడు నేను మిమ్మల్ని పరామర్శించడం ఏమిటి అని. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెబుతాడు, ఫలానా నా దాసుడు జబ్బున పడ్డాడు, కానీ నువ్వు అతన్ని పరామర్శించలేదు. ఆ రోజు గనుక నీవు అతన్ని పరామర్శించి ఉంటే అతని దగ్గర నన్ను పొందేవాడివి. సుబ్హానల్లాహ్. కనుక అభిమానం ఇట్లా ప్రతి పరిచయం విలువైనదే, ప్రతి బంధం బలమైనదే, ప్రతి భావం అర్థవంతమైనదే, ప్రతి రాగం రంజితమైనదే. అర్థం చేసుకుంటే అన్నీ అనుకూలాలే, అపార్థం చేసుకుంటే అన్ని అనుమానాలే, ప్రతికూలాలే. కనుక అభిమానం ఇట్లా పరామర్శించే తీరు ఎలా ఉండాలి అన్న విషయాన్ని తెలియజేస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, రోగిని పరామర్శించడానికి మీరు అతని నుదుటిపై చెయ్యి పెట్టి లేదా అతని చేతి మీద మీ చెయ్యి పెట్టి మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడగాలి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కనుక అభిమానం ద్వారా రోగిని పరామర్శించడంలో అసలు ఉద్దేశం అతని ఆందోళనను దూరం చేసి మనసును కుదుటపరచడమే. మనం ఎవరి బాధను దూరం చేయలేకపోవచ్చు, కానీ మన మృదు భాషణ లేక మంచి మాట ద్వారా రోగి హృదయాన్ని ఉల్లాసపరిచి అతని విచారాన్ని కొంతవరకు మనం దూరం చేయగలం. అనవసరపు ఆలోచనలను
ఆరోగ్యానికి హానికరం. అతిగా ఆలోచనలు చెయ్యడం మనసుకు ఆందోళనకరం. సహేతుకమైన ఆలోచన జీవితానికి సత్సంగ సహకారం. సానుకూల స్పందనలు మానసిక ఆరోగ్యానికి సదా సహకారం. ఎదుటి వారిలో మంచిని గ్రహించాలి అనే భావన మనలో సత్ప్రవర్తన కలిగిస్తుంది. సత్ప్రవర్తన కలిగిన వ్యక్తిత్వం విలువలకు కట్టుబడి ఉంటుంది. విలువలు కలిగిన జీవితం చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉంటుంది అని పెద్దలు సెలవిచ్చారు. కనుక అభిమానం మిత్రులారా, మంచి మాటలతో రోగిని పరామర్శించాలి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీరు రోగిని పరామర్శించడానికి వెళితే అక్కడ అతని ఆయుష్ పెరిగే మాటలు ప్రస్తావించాలి. దీనివల్ల మనకు ఏ కొరత రాదు. పైగా ఇలాంటి మాటలతో రోగి మనసులో సంతోషం అనేది కుదుట పడుతుంది, అతనికి సంతోషం కలుగుతుంది. అలాగే అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు గారు సెలవిస్తున్న మాట, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ యొక్క వ్యాధిగ్రస్తుడి దగ్గరికి వెళ్ళినా అతనికి ధైర్యం చెబుతూ అతన్ని దీవించేవారు. లా బఅస తహూరున్ ఇన్షా అల్లాహ్ అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సందర్భంగా చెప్పేవారు. అంటే ఎలాంటి భయము ప్రమాదం లేదు, అల్లాహ్ తలుచుకుంటే పరిశుద్ధతను స్వస్థతను నీకు తప్పకుండా ప్రసాదిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమానం మిత్రులారా, మంచి చెడు, విజయం ఓటమి, కష్టం సుఖం అన్నీ జీవితంలో తప్పనిసరి ఘట్టాలే. మంచి నుంచి మానవత్వం, చెడు నుండి దురత్వం, విజయం నుండి స్ఫూర్తితత్వం, ఓటమి నుండి అనుభవసారం, కష్టం నుండి కార్యదీక్షత, సుఖం నుండి వినమ్రత ప్రేరణగా పొందామంటే జీవితం పరివర్తన చెంది పరిపూర్ణమవుతుండటంలో ఎటువంటి సందేహం లేదు. కనుక అభిమానం మిత్రులారా, పరామర్శలో క్లుప్తత ఉండాలి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, పుణ్యార్జన కోసం రోగిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు రోగి వద్ద కొద్దిసేపు మాత్రమే ఉండాలి, అదే మంచి పరామర్శ అన్నారు. అంటే ఎంతసేపు ఉండాలి అంటే ఒకరింటికి వెళ్ళి మీరు పాలు పోసేంతసేపు మాత్రమే ఉండాలి అని కూడా పండితులు వివరణ తెలియజేయడం అనేది జరిగింది. ఒకవేళ రోగి మీరు ఉండడం అతనికి సంతోషకరంగా ఉంది, అతను ఇష్టపడుతున్నాడు అంటే అలాంటి సమయంలో మీరు రోగితో సమయం గడపచ్చు. కానీ అన్యదా పరామర్శ అనేది తొందరగా ముగించుకొని రావాలి అనే ఇక్కడ మనకు తెలియజేయడం అనేది జరిగింది. కనుక అభిమానం మిత్రులారా, ప్రతి జీవిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి. చీమలలోని క్రమశిక్షణ, కాకులలోని ఐకమత్యం, కుక్కల్లోని విశ్వాసం, ప్రకృతిలోని సహజత్వం మానవత్వానికి జత కలిస్తే మనుగడ ఆదర్శమే అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కనుక అభిమానం మిత్రులారా, రోగిని మన పూర్వీకులు 3 రోజుల తర్వాత పరామర్శించేవారు. ఎందుకంటే నలత ఉండొచ్చు కదండి, తలనొప్పి ఉండొచ్చు, ఇలాంటి చిన్న చితక విషయాలు ఉండొచ్చు. కనుక ఎప్పుడు అతను బాగా అస్వస్థతకు గురవుతారంటే కొన్ని రోజులు గడిచిన మీదటే. కనుక ఇది ఒక అర్థమవుతుంది. రెండవది ఏంటంటే బహుశా మన పూర్వీకులకు ఆ 3 రోజులు పరామర్శించే సమయం దొరికి ఉండకపోవచ్చు, ఆ కారణంగా వారు వెళ్ళి ఉండకపోవచ్చు. కనుక అలా అని అకస్మాత్తుగా హార్ట్ అటాక్ హాస్పిటల్ పాలైన వ్యక్తిని 3 రోజుల తర్వాత వెళ్ళి పరామర్శిద్దాంలే అని అనుకోకూడదు. కనుక వీలుని బట్టి సమయాన్ని బట్టి మనం వ్యవహరించాలి అనేది కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. కనుక ఆత్మవిశ్వాసాన్ని మించిన స్ఫూర్తి లేదు, ఆత్మాభిమానానికి మించిన వ్యక్తిత్వం లేదు, ఆత్మ గౌరవానికి మించిన సంపద లేదు, ఆత్మ సాక్షికి మించిన నమ్మకం లేదు. ఇన్ని ప్రమాణాలు కలిగి ఉన్న జీవితానికి అసలు ఎదురే లేదు. కనుక అభిమానం మిత్రులారా, మెరుగు పెడితేనే స్వర్ణానికి మెరుపు, సానబడితేనే కత్తికి పదును, ఉలి తాకితేనే రాయికి రూపు, అలాగే కష్టాలను చాకచక్యంగా అధిగమిస్తేనే మనిషికి గుర్తింపు అన్నారు. ఇక అభిమానం మిత్రులారా, రోగిని నమాజుకై ప్రోత్సహించాలి. కనుక అబూ హురైరా రలియల్లాహు అన్హు గారు సెలవిస్తున్న మాట, ఓసారి నేను కడుపు నొప్పితో బాధపడుతున్నానని తెలుసుకుని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నన్ను పరామర్శించడానికి వచ్చారు. ఆయన నన్ను చూసి, ఓ అబూ హురైరా, నీకు కడుపులో నొప్పిగా ఉందా అని పరామర్శించారు. అవును ఓ దైవ ప్రవక్త అని నేను అన్నాను. అప్పుడు ఆయన లేచి నమాజు చేయి, నమాజులో స్వస్థత ఉంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హితవు పలికారు. అదేవిధంగా మరో సందర్భంలో ఆయన చెప్పిన మాట, నీకు కలిగే ఏ ఆపదైనా సరే, బాధ అయినా సరే, విచారమైనా సరే, అది తొలగడానికి నమాజు చెయ్యి, నమాజులో స్వస్థత ఉంది, కరుణామయుడున అల్లాహ్ నీ బాధల్ని దూరం చేస్తాడు అని
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమానం ఇట్లా, మౌనం బలహీనత కాదు, సంకల్ప బలం. సహనం అలసత్వం కాదు, అపూర్వ నమ్మకం. చిరునవ్వు లౌక్యం కాదు, అదే సమస్యలకు స్పందన. ఓదార్పు సానుభూతి కాదు, మనిషికి ఆలంబన. తప్పులు ఎంచడం అవివేకం, అవహేళన చేయడం అహంకారం, అవమానించడం ఆత్మన్యూనత. తప్పులు సరిదిద్ది హక్కున చేర్చుకొని ఆదరించడం మానవత్వం. మానవత్వాన్ని మనం పాటించాలి, సౌభ్రాతృత్వాన్ని మనం పెంపొందించాలి. కనుక సాటి మనుషుల్ని మనం ఆదరించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా రోగుల్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాలలో వారి పరిస్థితిని చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కన్నీరు మున్నీరు అయ్యేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కంటడి పెట్టేవారు. అలాగే ఒక సహాబిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, చూడండి, మనిషి కంట వచ్చే ఈ కన్నీళ్లను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వీటికి బదులుగా శిక్షించడం జరుగుతుంది. అలాగే ఒక వ్యక్తి బాధలో ఉన్నాడు, విషాదంలో ఉన్నాడంటే, అతని మనసు అనేది శోక సంద్రమై ఉందంటే దాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేది లెక్క తీసుకోడు. అయితే ఆ కష్ట స్థితిలో, ఆ విషాదకర పరిస్థితిలో అతని నోట నుండి ఎలాంటి మాట వస్తుంది అన్న దాన్ని బట్టి అల్లాహ్ అతన్ని కరుణించనైనా కరుణిస్తాడు, శిక్షించనైనా శిక్షిస్తాడు అని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇక అభిమానం క్లారా, పరామర్శించే వేళ మనం అనేది కొన్ని దువాలు కూడా మనం చేసుకోవాలి. కనుక దానికన్నా ముందు గమనించాల్సిన విషయం ఏంటంటే, భయం ఉంటేనే ధైర్యం విలువ తెలుస్తుంది, కన్నీళ్ళు ఉంటేనే కష్టాల విలువ తెలుస్తుంది, పరీక్ష ఉంటేనే కాలం విలువ తెలుస్తుంది, కష్ట సుఖాల సంయమనం ఉంటేనే జీవితం విలువ తెలుస్తుంది. మనిషికి ఆశ ఎక్కువ, మనసుకి కోరిక ఎక్కువ, డబ్బుకి స్వార్థం ఎక్కువ, హోదాకి అహం ఎక్కువ, ఎక్కువ మక్కువలన్నీ అదుపులో ఉంటేనే జీవితం అనేది అర్థవంతంగా ఉంటుంది అన్నారు. కనుక అభిమానం ఇస్తారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రోగిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కొన్ని దువాలు చేసేవారు. అందులో ఒక దువా ఏమిటంటే, అద్హిబిన్ నాస రబ్బన్నాసి వష్ఫీ అంత షాఫీ లా షిఫా ఇల్లా షిఫాఉక షిఫా అల్లా యుగాదిరు సుఖ్మా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను వేడుకుంటున్నారు, ఓ మానవుల సృష్టికర్త, ఇతని బాధను దూరం చేయి, ఎలాంటి వ్యాధి మిగలకుండా పూర్తిగా స్వస్థతను చేకూర్చు. అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ దువా కూడా చదివేవారు, బిస్మిల్లాహి అర్కీక్ మిన్ కుల్లి షైఇన్ యుదీక్ వ మిన్ షర్రి కుల్లి నఫ్సిన్ ఔ ఐనిన్ హాసిదిన్ అల్లాహు యష్ఫీక్ బిస్మిల్లాహి అర్కీక్. కనుక ఇది బ్రహ్మాండమైన దువా, ఇది మన దువా చేస్తూ ఉండాలి. అదేవిధంగా అభిమానం ద్వారా రోగిల ద్వారా మనం దువా పొందాలి. అంటే రోగి దగ్గర మనం వెళ్ళినప్పుడు మన కోసం దువా చెయ్యమని మనం రిక్వెస్ట్ చేసుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, మీరు రోగిని పరామర్శించండి, మీకోసం అల్లాను ప్రార్థించమని వేడుకోండి. వ్యాధిగ్రస్తుని దువా చాలా ప్రభావవంతంగా ఉంటుంది, అతని పాపాలు మన్నించబడతాయని ఒక హదీసులో, అంటే మరో హదీసులో అతని దువా దైవదూతలకు సమానంగా ఉంటుంది అని, దైవదూతల దువాకు సమానంగా ఉంటుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా అభిమానం ఇట్లా, ఒక రోగి అంతిమ ఘడియల్లో ఉన్నారు, ఇంకా చివరి యొక్క శ్వాస అనేది ఆడుతూ ఉంది, అలాంటి పరిస్థితుల్లో ఒక రోగి ఉన్నాడు అంటే అలాంటి రోగిని మనం లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ ఈ యొక్క సద్వచనాన్ని చదివించే ప్రయత్నం అనేది చెయ్యాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీరు ఎవరి చివరి వచనాలు లా ఇలాహ ఇల్లల్లాహ్ అవుతాయో వారు స్వర్గంలో ప్రవేశిస్తారు. కనుక మరి ఎలా చదివించాలండి? అతని పరిస్థితి ఎలా ఉందో మనకు తెలియదు కదా. అతను కష్టంలో ఉండొచ్చు, బాధలో ఉండొచ్చు, నొప్పితో ఉండొచ్చు, లేదంటే విపరీతమైన ఒక విధమైన పీడనకి అతను గురై ఉండొచ్చు. మరి అలాంటి సమయంలో మనం ఎలా అతనికి తాకీదు చేయగలమంటే, మన పూర్వీకులు పెద్దలు పండితులు చెప్పిన మాట ఏమిటంటే, అతని దగ్గర కూర్చొని మనం కాస్త బిగ్గరగా, మరీ ఎక్కువ కానీ కాస్త బిగ్గరగా లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ అని, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూల్ అని అంటూ ఉండాలి. ఇన్షాల్లాహ్ మనం అలా అంటూ ఉంటే ఒక సద్బుద్ధి కలిగి ఒకానొక సమయంలో అతను కూడా ఆ మాటల్ని వల్లించే అవకాశం అనేది ఉంది. అలా గనక జరిగిందంటే ఖచ్చితంగా అతని జీవితం ధన్యమే. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, మరణానికి అనేక యొక్క మైకాలు ఉంటాయని, సకరాతుల్ మౌత్ అనేక మైకాలు ఉంటాయి. కనుక మరణం సమీపించినప్పుడు స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంత చెమటలు ఆయనకు పట్టేవి అంటే, పక్కనే గిన్నెలో ఉన్న చేతిలో మాటికి చేయి ముంచి ఆయన
ముఖం మీద తుడుచుకుంటూ ఉండేవారు. అలాగే అల్లాహ్తో దువా చేశారు, అల్లాహ్ నన్ను కరుణించు, నన్ను మన్నించు, నన్ను నీ వద్దకు పిలిపించుకో అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహుమ్మ రఫీకల్ ఆలా అని దువా చేస్తూ ఉండేవారు. కనుక అభిమానం మిత్రులారా, ఇక్కడ అంతిమంగా 2-3 విషయాలు చెప్పి నా మాటను పూర్తి చేసిన. అదేమిటంటే, రోగుల్ని పరామర్శించే విషయంలో మతాన్ని చూడకూడదు. ఏ మతస్థులైనా సరే, ఏ విశ్వాసం ఆస్తికులైనా నాస్తికులైనా సరే, ఏ సంఘానికి చెందిన వారైనా సరే, వారందరూ దైవదాసులే. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముస్లింలను పరామర్శించారు, క్రైస్తవులను పరామర్శించారు, యూదులను పరామర్శించారు, ముష్రికులను కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరామర్శించారు. ఆ సమయంలో చెయ్యవలసిన మంచి హితవు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేశారు. కనుక అభిమానం మిత్రులారా, మనం సాటి మనుషుల్ని గౌరవించడమే కాకుండా, వారికి ఒక విపత్కర పరిస్థితి అయితే ఆదుకోవడమే కాకుండా, అనారోగ్యం పాలైతే మనం వారిని పరామర్శించాలి. ఇక అభిమానం మిత్రులారా, మనం రోగి దగ్గర వెళ్ళినప్పుడు ఒకవేళ రోగి ఏదైనా ఆహార పదార్థం కోరారనుకోండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, తొందరగా ఏర్పాటు చెయ్యండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఒకవేళ అది హాని కలిగించే ఆహార పదార్థం అయితే మాత్రం మనం కాస్త జాగ్రత్త అనేది వహించాలి. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మరొక మాట ఏమిటంటే, అల్లాహ్ యొక్క దూత ఈ విధంగా చెబుతున్నాడు, విశ్వాసి ఉదాహరణ ఒక మృదువైన మరియు సున్నితమైన మొక్క లాంటిది. అది నిరంతరం గాలికి ఊగిపోతుంది, అంటే పరీక్షలు వస్తే అతను వంగిపోతుంటాడు. కపట విశ్వాసి యొక్క ఉదాహరణ బలమైన టేకు చెట్టు లాంటిది. దాని వేర్లు భూమిలో చాలా బలంగా ఉంటాయి, గాలులు దాన్ని కదిలించలేవు. అయితే అది బాగా ఏపుగా పెరిగిన తర్వాత ఒక్కసారిగా అది పెకలించబడుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన మిత్రులారా, ఏదేమైనప్పటికీ మన జీవితమునకు కలిమి కలిగిన, లేమి కలిగిన, కష్టం కలిగిన, సుఖం కలిగిన, నష్టం కలిగిన, బాధ కలిగిన, ఏ స్థితిలోనే సరే షరియత్ మనకు ఏ విధమైన ఉపదేశం చేస్తుంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా నడుచుకోమని చెప్పారు అన్నాక ఈ విషయాల్ని మనం దృష్టిలో పెట్టుకోవడమే కాకుండా, వృద్ధులు ఎక్కువగా రోగబారిన పడి ఉంటారు కనుక వారి గురించి ఒక మాట చెప్పి నా మాటను నేను పూర్తి చేస్తాను. వృద్ధులు అనుభవ భాండాగారాలు, వృద్ధులు సుదీర్ఘ జీవిత సుసంపన్నులు, వృద్ధులు యువతకు స్ఫూర్తి ప్రదాతలు, వృద్ధులు తరతరాల వారసత్వపు సంపదలు, వృద్ధులు సమాజ స్థాపన సంధానకర్తలు. వారిని గౌరవించాలి, వారిని అనుసరించాలి, వారిని ఆదరించాలి. మన మాటల్లో పరిణితి, చేతల్లో ఆత్మీయత, నడతలో వినమ్రత, మనసులో ఆర్ద్రత, బంధంలో బాధ్యత, ఇవి సంపద కంటే విలువైనవి. నిలబెట్టుకుంటే మన జీవితమే సుసంపన్నమవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటలు మన మాటను పూర్తి చేసుకున్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అహిబ్బు లిన్నాసి మా తుహిబ్బు లినఫ్సిక్ తకున్ ముస్లిమా. నీ కోసం దేన్నైతే నువ్వు ఇష్టపడతావో ప్రజల కోసం కూడా దాన్నే ఇష్టపడు, అప్పుడే నువ్వు ముస్లిం అవుతావు. వ అహ్సిన్ ఇలా జారిక్ తకున్ ముమినా. మీ ఇరుగు పొరుగుతో మంచిగా వ్యవహరించు, అప్పుడే నువ్వు ముమిన్ అవుతావు. కనుక అభిమానం మిత్రులారా, దాదాపు రోగి పరామర్శ అనేది ఇరుగు పొరుగు వారి విషయంలోనే జరుగుతుంది. కనుక మనం మన ఇరుగు పొరుగున కానీ మన పరిచయస్తులు కానీ ఇలా రోగబారిన పడిన వారికి, వ్యాధిగ్రస్తులైన వారికి మనం ధైర్యం ఇవ్వాలి, ఊతం ఇవ్వాలి, వారిని పరామర్శించాలి, ఓదార్చాలి. వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సుదీర్ఘ ఆయుష్, సంపూర్ణ ఆరోగ్యాలు ప్రసాదించాలని మనం దువా కూడా చేయాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్న విన్న విషయాల్లో మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వ నఫఅనీ వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వద్ దిక్రిల్ హకీమ్. ఇన్నహు తఆలా గఫూరుర్ రహీమ్.